హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో వచ్చే సాంగ్స్ స్టోరీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఒకసారి కూనవరం దగ్గర ఒక అడవి ఉండేదట. ఆ అడవికి మహారాజు ఒక సింహం. అక్కడ మొత్తం యానిమల్స్ అన్నీ జంతువులన్నీ చాలా చక్కగా కలిసిమెలిసి ఐకమత్యంతో ఉండేవట. ఒకరోజు ఈ మహానాయకుడు సింహానికి ఒక డౌట్ వచ్చింది. ఏంటది? ఫ్యూచర్లో ఎప్పుడన్నా మున్ముందు ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు అసలు ఈ జంతువులన్నీ నిజంగా ఇలాగే కలిసిమెలిసి ఉంటాయా ఇంతే సహనంతో, లేకపోతే వీళ్ళు మారిపోతారా అని సందేహం వచ్చి టెస్ట్ చేయాలని అనుకుంది. అయితే ఏం చేసిందంటే జింకల గుంపు దగ్గరికి వెళ్ళింది. ముందుగా ఫస్ట్ జింకల గుంపు దగ్గరికి వెళ్ళి చెప్పింది, జింకలు నేను ఇట్లా ర్యాబిట్స్ దగ్గరికి పోయినా. ర్యాబిట్స్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పానంటే కుందేళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ అడవిలో జింకల కళ్ళు చాలా బాగుంటాయి, చూడముచ్చటగా ఉంటాయి, చాలా బాగుంటాయి అని చెప్పాను. కానీ వాటికి కుందేళ్ళు ఏమన్నాయంటే, జింకల కళ్ళ, మా కళ్ళ ముందు జింకల కళ్ళు ఎంత, మా కళ్ళు చూసారా, మేము ఎంత అందంగా ఉంటాం చూసామా అని చెప్పారు అని చెప్తాడు జింకలకి. దానికి జింకలు ఏమని సమాధానం ఇస్తాయంటే, నవ్వి, నాయక అవి చెప్పింది నిజమే కదా, కుందేళ్ళు చెప్పింది, ఆ కుందేళ్ళతో మాకు పోటీ ఏంటి, కుందేళ్ళు ఎంత చూడముచ్చటగా ఉంటాయి, వాటి కళ్ళు చూస్తేనే ఆకర్షణంగా ఉంటాయి, మరి మా కళ్ళు అలా ఉండవు, అయినా మా జాతితో కుందేళ్ళ జాతికి పోటీ ఏంటి, మాలో మేము పోటీ పెట్టుకొని ఏ జింక బాగుందంటే చెప్తాం, కానీ అసలు పోలికే లేని జాతి మా జాతే, కానీ కుందేళ్ళతో మేము ఎలా పోటీ పడతాము, అంటే మీరు కుందేలు చెప్పింది నిజమే అని నమ్ముతున్నారా, మీకు కోపం రావట్లేదా అని అడిగిద్ది అనమాట సింహం. దాంట్లో కోపడ్డానికి ఏముంది, ఉన్నమాటే చెప్పింది కదా కుందేలు, మాకు ఏ కోపము లేదు, మా జాతితో మేము సమానంగా పోట్లాడాలి, కానీ వేరే జాతితో పోట్లాడలేము, అది చెప్పింది నిజమే, మాకంటే కుందేళ్ళు చాలా అందంగా ఉంటాయని చెప్తుంది అనమాట జింకలు. చెప్పేసరికి సింహానికి చాలా ఆ ఆన్సర్ విని చాలా ఆనందం వేస్తుంది అనమాట. ఇంకా అట్లే ఏనుగుల గుంపు దగ్గరికి వెళ్తుంది, ఎలుగుబంటి గుంపు దగ్గరికి ఇలాంటి క్వశ్చన్సే అడుగుతుంది అనమాట. అన్నిటి దగ్గర నుంచి ఇలాంటి సమాధానమే వస్తుంది. అప్పుడు సింహం చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. సో వాళ్ళందరికీ వాళ్ళు ఏంటో తెలుసు, ఎవరు వచ్చి చెడు మాటలు చెప్పినా ఇక ముందు మారరు. ఎప్పుడు కూడా ఈ కూనవరం దగ్గర ఈ అడవి ఎప్పుడు సంతోషంగా ఐకమత్యంతో మా జంతువులంతా కలిసిమెలిసి ఉంటారని హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఈ స్టోరీని వల్ల మీకేం తెలిసింది? ఎప్పుడైనా చెడు మాటలు నమ్మకండి, మీ గురించి మీరు తెలుసుకోండి, మనం ఎవరితో పోటీ పడాలో వాళ్ళతోనే పోటీ పడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.